హలో గైస్, ఎలా ఉన్నారు? సో ఫేస్ క్యామ్ వీడియోస్ అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది కదా. సో ఇప్పటి నుంచి అయితే మళ్ళీ నేను ఫుల్ లెంత్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోతున్నాను అంతేగాని. సో ఇప్పటి నుంచి ప్రతి వెడ్నెస్డే ప్రతి సండే ఖచ్చితంగా ఫుల్ లెంత్ వీడియో లేదా షార్ట్ వీడియో అయితే కంపల్సరీ అయితే రిలీజ్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే 2 కాన్సెప్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకటి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినది, పొటెన్షియల్ డివైడర్ ఆర్ వోల్టేజ్ డివైడర్ అంటే ఏంటి, అలాగే ముఖ్యమైన కీ రోల్ ప్లే చేస్తే ఈ కాన్సెప్ట్ ఒకటి వచ్చేసి ఆపరేషన్ యాంప్లిఫైర్ యాజ్ ఏ కంపారిటర్గా ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా థియరీ ప్లస్ ప్రాక్టికల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, లేదంటే అర్థం కాదనమాట. లేట్ చేయకుండా కాన్సెప్ట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఫుల్ మేకింగ్ వీడియో ఆల్రెడీ చేశాను. ఇంకా ఎవరైనా చూడలేదంటే లింక్ డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్ట్లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు 5 వోల్ట్ సప్లైకి వేరియబుల్ రెసిస్టర్ అనేది కనెక్ట్ చేసి అలాగే వోల్ట్ మీటర్ని కూడా కనెక్ట్ చేశాను. సో ఇక్కడ ఆఫ్ పొజిషన్ అనేది R1గా, ఆఫ్ పొజిషన్ R2గా అయితే వర్క్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ఈ వేరియబుల్ రెసిస్టర్ని మాక్సిమం పొజిషన్ నుంచి మినిమం పొజిషన్కి అడ్జస్ట్ చేస్తాను, వోల్ట్ మీటర్లోనే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ R1 ఈక్వల్ R2 అయితే తీసుకున్నాను, అంటే 500 ohms 500 ohms అయితే తీసుకున్నాను. మీరు చూడొచ్చు హాఫ్ ఆఫ్ ది VCC అయితే 2.5 volts వోల్ట్ మీటర్లో అవుట్పుట్ అయితే వచ్చింది. సో నాకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి 2 డిఫరెంట్ వాల్యూస్ కావాలి కాబట్టి నేను 2.7 volts అవుట్పుట్ వచ్చేలా అయితే సెట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు R1 ఈక్వల్ 460 ohm, R2 ఈక్వల్ 540 ohm అయితే వచ్చింది. సో ఈ రెండు వాల్యూలు తీసుకెళ్ళి వోల్టేజ్ డివిజన్ రూల్ ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు అవుట్పుట్లో నాకైతే అక్యురేట్గా 2.7 volts అయితే వచ్చింది. సో ఇప్పుడు సిమ్యులేషన్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు 2.7 volts అయితే వచ్చింది. ఇప్పుడు మనం మెయిన్ సర్క్యూట్కి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ నేను ఆపరేషన్ యాంప్లిఫైర్ని కంపారిటర్గా అయితే యూజ్ చేస్తున్నాను. సో కంపారిటర్ ఎలా వర్క్ అవుతుంది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఉన్న ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ పిన్ అండ్ 2 pins ఉన్నాయి కదా. సో ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే అవుట్పుట్ అనేది హై వాల్యూ వస్తుంది. సో ఎప్పుడైతే ఇన్వర్టింగ్ పిన్ కంటే నాన్ ఇన్వర్టింగ్ వోల్టేజ్ తక్కువ ఉంటుందో అవుట్పుట్ అనేది లోగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను ఆల్మోస్ట్ అన్ని కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను సిమ్యులేషన్లో. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు అవుట్పుట్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇన్వర్టింగ్ పిన్ దగ్గర ఉన్న వోల్ట్ మీటర్లో వోల్టేజ్ అబ్జర్వ్ చేస్తే 500 mV అయితే చూపిస్తుంది. అదే నాన్ ఇన్వర్టింగ్ పిన్ దగ్గర ఉన్న వోల్ట్ మీటర్లో 2.6 volts అయితే చూపిస్తుంది. అంటే ఇక్కడ కండిషన్ ప్రకారం ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అవుట్పుట్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో ఇక్కడ పొటెన్షియల్ డివైడర్ 1 యూజ్ చేసేసి అంటే పొటెన్షియోమీటర్ని వేరీ చేసి నేను ఇన్వర్టింగ్ పిన్ దగ్గర ఉన్న వోల్టేజ్ని అయితే 2.65గా అయితే సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని వేరీ చేసే కొద్దీ మీరు చూడొచ్చు ఇన్వర్టింగ్ పిన్ దగ్గర ఉన్న వోల్ట్ మీటర్లో వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో 2.65 volts అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. కండిషన్ ప్రకారం ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ తక్కువ ఉంటే అవుట్పుట్ వాల్యూ అనేది తక్కువ ఉండాలి కాబట్టి ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నాన్ ఇన్వర్టింగ్ పిన్ దగ్గర ఉన్న వేరియబుల్ రెసిస్టర్ని అడ్జస్ట్ చేయగానే మీరు చూడొచ్చు 2.7 volts రాగానే అవుట్పుట్లో ఉన్న ఎల్ఈడి అనేది గ్లో అవడం స్టార్ట్ అయ్యింది. అంటే కండిషన్ ప్రకారం 2.6 volts కంటే 2.7 volts ఎక్కువ ఉంది కాబట్టి అవుట్పుట్ ఎల్ఈడి అనేది గ్లో అయింది. ఇప్పుడు ప్రాక్టికల్లో చూపిస్తాను అండి. సో ఇది ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్, ఇది నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్ఈడి అనేది గ్లో అవ్వట్లేదు, ఎందుకంటే కండిషన్ ప్రకారం నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి. ఇప్పుడు నేను నాన్ ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ 2.7 volts తీసుకోగానే మీరు చూడొచ్చు అవుట్ ఎల్ఈడి అనేది గ్లో అయింది. అయితే ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ పిన్ దగ్గర ఉన్న వోల్టేజ్ని అయితే మళ్ళీ డ్రాప్ చేస్తున్నాను వేరియబుల్ రెసిస్టర్ని యూజ్ చేసి. మీరు చూడొచ్చు ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. కండిషన్ ప్రకారం నాన్ ఇన్వర్టింగ్ పిన్ దగ్గర ఉన్న వోల్టేజ్ అనేది ఇన్వర్టింగ్ పిన్ వోల్టేజ్ కంటే తక్కువ ఉండడం వల్ల అవుట్పుట్ ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. ఇలా ఒక ఆపరేషన్ యాంప్లిఫైర్ని కంపారిటర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్ని నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థమయ్యేటట్లుగా. ఇంకా మీకు అర్థం కాలేదంటే మీ డౌట్స్ని కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఈ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ రాబోయే ప్రతి ఒక్క సెన్సార్ మేకింగ్ సర్క్యూట్ వీడియోస్లో అయితే కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది. అదే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీరు వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా అయితే ఉంటారు.